వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. అది 3 జిల్లాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారి. ఏజెన్సీలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, వేల సంఖ్యలో ప్రయాణికులు తిరిగే రహదారి. కానీ ఆ రహదారిలో ప్రయాణం అంటే హడలిపోతున్నారు వాహనదారులు. అధికారులైనా ప్రజా ప్రతినిధులైనా ఈ నరకదారిలో వెళ్లాల్సిందే. అదే అనకాపల్లి జిల్లా చోడవరం మాడుగుల మీదుగా పాడేరు వెళ్లే ప్రధాన రహదారి. మరి రహదారి పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి, అధికారులు ఏం చేస్తున్నారో, ప్రజా ప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదు, అక్కడ ప్రజల వాహనదారుల కష్టాలు ఏంటి అన్న విషయాలపై ఐ న్యూస్ విశాఖ రిపోర్టర్ రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆ రోడ్డులో ప్రయాణం నరకం. ఆ రహదారిలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ప్రధాన రహదారి, ఆ ఏజెన్సీ ముఖద్వారం. అదేవిధంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి వెళ్ళాలన్నా కూడా అదే రహదారి, అదే మార్గం, అదే దిక్కు దివానం. అంతటి ప్రాముఖ్యం ఉన్నటువంటి ఆ రహదారులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇంతకీ ఆ రహదారిలో ఎంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఆ రహదారి, దానికి మధ్యలో ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి, రోడ్ల పరిస్థితి ఏంటి, ఆ మధ్యలో ఉన్నటువంటి కాజువే ఏదైతే ఉందో అది కొట్టుకుపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కూడా పోతున్నాయని చెప్పి అక్కడైతే ఆవేదన వ్యక్తం అవుతుంది. ఎందుకు ఆ రహదారి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఏ జిల్లాలను కలుపుతూ ఆ రహదారి వెళ్తుంది అనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా వెంకన్నపాలెం నుంచి చోడవరం, వడ్డాది, మాడుగుల, పాడేరు ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఈ రహదారి పూర్తిగా కూడా ధ్వంసమైంది. పెద్ద పెద్ద గోతులతో రాళ్లు తేలిపోయి పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోడ్లో ప్రయాణించాలంటే నరకాన్ని తలపిస్తుందని చెప్పి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కూడా ఈ రోడ్డు దుస్థితి ఇలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పాలకులు అయితే పట్టించుకోలేదని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర అయినప్పుడు మొత్తం చూసుకుంటే గత సుమారు 7 ఏళ్లుగా కూడా ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పూర్తిగా వాహనాలు ధ్వంసం అవుతున్నాయి, రిపేర్లు అవుతున్నాయి, బస్సులు తిరగడానికి భయపడుతున్నాయి. వాహనాల మీద ప్రయాణించాలంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని స్థితిలో కూడా వాహనదారులు ఈ రోడ్లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తుంది. మరోవైపు కాజువేలు కొట్టుకుపోతున్నాయి, ఆ బ్రిడ్జిలు కూడా ధ్వంసం అయిపోయి ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడ ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆటోల్లో కానీ వాహనాల్లో కానీ ప్రయాణించాలంటే నిత్యం నరకంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోడ్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో కూడా తెలియక తికమకలో ఆందోళనలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ నియోజకవర్గం అంటే చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఇదే సమస్య వాళ్ళని పట్టి పీడిస్తుంది. గత 7 సంవత్సరాలుగా దాదాపు 7-8 సంవత్సరాలుగా కూడా ఈ రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇది చూసుకోవచ్చు మనం. ఈ వాహనాలన్నీ కూడా ఈ రోడ్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రతి వాహన డ్రైవర్ కూడా బిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. అదేవిధంగా ప్రమాదం జరిగినా కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడు కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏజెన్సీ ముఖద్వారం అయినటువంటి పాడేరు చేరుకోవాలన్నా కూడా ఇదే రోడ్లో ప్రయాణించాలి. ఈ రోడ్లో ప్రయాణించడానికి అటు విశాఖపట్నం నుంచి, అనకాపల్లి నుంచి కూడా వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఈ రోడ్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. రోజు వేల సంఖ్యలో ప్రయాణికులు అయితే ఈ రోడ్లో ప్రయాణిస్తుంటారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఈ రోడ్లు బాగోక తమ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదు అంటే అలా విజయనగరం జిల్లా మీద నుంచి అరకు, పాడేరు చేరుకొని అంటే 50 కిలోమీటర్లు వెళ్ళవలసిన వాళ్ళు దాదాపు 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు కూడా దూరాన్ని ప్రయాణం చేయాల్సిన దయనీయ పరిస్థితులు, దుర్భర స్థితులు అయితే ఈ రోడ్ల మీద కనిపిస్తుంది. దీంతో నిత్యం నరకంగా ఈ రోడ్లు మారాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రోడ్లు పట్టించుకోకపోవడంతో ఒకవైపు ఆటో డ్రైవర్లు, వాహనదారులు, ప్రజలు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులతో పాటు రోజు నిత్యం ఈ రోడ్లో ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా అంటే అన్ని వర్గాల ప్రజలు ఒక ఊరు నుంచి
పక్క ఊర్లో ఉన్నటువంటి పొలానికి వెళ్ళాలన్నా కూడా ఒక నదిని వెళ్లాల్సి ఉంటుంది. ఆ నదిలో జారిపోయి మనుషులు చచ్చిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల దయనీయ పరిస్థితుల్ని, వాళ్ళ ఆందోళనల్ని గుర్తించి ప్రభుత్వం అయితే రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి వాహనదారులు ఏమంటున్నారు, ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు, స్థానిక ప్రజలు ఏం చెప్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అనకాపల్లి నుంచి పాడేరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి, ఇక్కడ చోడవరం మీదుగా మాడుగుల వడ్డాది మీదుగా వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారిలో ఈ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే తాచేరు నది ఉందో, ఈ తాచేరు నది విజయరామరాజుపేట దగ్గర ఉంది. ఇది పూర్తిగా ధ్వంసం అయిపోవడంతో రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నది కూడా మనం చూస్తే చాలా ఉధృతిగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వరద వేగంతో ఇటీవల కురిసినటువంటి ఆ వర్షాలతో అయితే పూర్తిగా వరద అయితే వచ్చి మొత్తం ఈ రోడ్డు అంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. దీంతో ఈ ప్రధాన రహదారి పాడేరుకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో రహదారి పూర్తిగా ధ్వంసమైంది. రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో ఏదైతే వెంకంపాలెం నుంచి చోడవరం, వడ్డాది, మాడుగుల, విజయరాంపేట, అదేవిధంగా ఇలా పాడేరు వెళ్ళాల్సినటువంటి వాహనాలన్నీ కూడా అంతరాయం అయితే ఏర్పడింది. ఇదే భాగంలో గత 2 రోజుల క్రితం కూడా ఒక బాలుడు, ఒక వృద్ధుడు కూడా ప్రమాదవశాత్తు పడి చనిపోవడం జరిగింది. ఇంత ప్రమాదకరంగా పారుతున్నటువంటి నది ఏదైతే ఉందో దీని మీద ఉండాల్సినటువంటి కాజువే కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా పాత కాజువే, పాత బ్రిడ్జ్ ఇదంతా కూడాను. ఈ పాత బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అంటే ఇది ధ్వంసం అయ్యి దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా పూర్తిగా అధికారులు అయితే పట్టించుకోలేదు. ఇటువైపు చూసుకుంటే ఈ వరద ఉధృతి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఈ రహదారి అంతా కూడా ధ్వంసం అయిపోయింది. రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇదైతే విజయరామరాజుపేటకు సంబంధించి కూడా పూర్తిగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే రోడ్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అదే మరోవైపు చూసుకుంటే చోడవరం మీదుగా పాడేరు వెళ్లాల్సినటువంటి ప్రధాన వాహనాలన్నీ కూడా ఈ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే కాజు పూర్తిగా కొట్టుకుపోయిందో ఈ నేపథ్యంలో ఈ రహదారులన్నీ కూడా పూర్తిగా బంధించినట్టయితే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అయినప్పటికీ అధికారులు అయితే పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైతే చోడవరం నుంచి మాడుగుల వరకు ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి రహదారి కాజు కొట్టుకుపోవడం వల్ల దాదాపు 4 కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి వాహనాలన్నీ కూడా ఇప్పుడు వేరే మార్గంలో దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అది కూడా ఇరుకు రోడ్లో వెళ్ళడం వల్ల తరచూ కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటారని చెప్పి వాహనదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే అటు చోడవరం, మరోవైపు చూసుకుంటే మాడుగుల, ఈ 2 నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి ప్రధాన ఈ రహదారిని పునర్నిర్మించాలని చెప్పి కూడా చాలా మంది కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయితే కనీసం ఇటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తరచూ ఇక్కడ ఏదైతే పొలాలకు వెళ్తున్నటువంటి ఈ నది దాటి వెళ్లాల్సినటువంటి పొలాలకు వెళ్ళే రైతులు కూడా ఇక్కడ ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోతుంటే, మరోవైపు ప్రధానంగా పాడేరు ఏజెన్సీకి వెళ్లాల్సినటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ నిలిచిపోయి దాదాపు చుట్టూరు తిరిగి 20 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించి కష్టాలు పడైతే పాడేరు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పాడేరు నుంచి అనకాపల్లి రావాల్సినటువంటి వాహనదారులు కూడా ఇదే స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీన్ని ఎంత త్వరగా మళ్ళీ కాజువే నిర్మించి రాకపోకలు పునరుద్ధరిస్తే ప్రజలకు అంత ఉపయోగంగా ఉంటుందని చెప్పి స్థానిక ప్రజలైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వడ్డాది, మాడుగుల మీదుగా పాడేరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కాజువే కొట్టుకుపోవడం ఒక పెద్ద సమస్య అయితే దాదాపు 15 కిలోమీటర్లు అయితే రోడ్లంతా కూడా గుయ్యలమయం అయిపోయి బండ్లు కూడా ఇరిగిపోతాయేమో అనేటువంటి భయాన్ని అయితే కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేయాలి. మనతో పాటు గణేష్ ఉన్నారు. గణేష్ చెప్పండి, అసలు చాలా సంవత్సరాలుగా అంటే దాదాపు 6-7 సంవత్సరాలుగా కూడా ఈ రోడ్డు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రధాన రహదారి ఇది. దీనికి రోజు కూడా వందలాది మంది
వాహనదారులు వేల సంఖ్యలో వాహనాలు కూడా బస్సులు కూడా తిరుగుతుంటాయి. రోడ్డు పరిస్థితి ఎందుకు ఇలా ఉందన్నమాట? ఎలా ఉందంటే అది మా నియోజకవర్గం అయితేనేమి లేకపోతే అనుకున్న మాడుగుల నియోజకవర్గం అయితే దౌర్భాగ్యం సార్. ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమే ఇది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఉన్న ధర్మశ్రీ గారు కూడా భజన చేశారు అసెంబ్లీ, అయినా సరే ఉపయోగం లేదు. అప్పుడు ఎమ్మెల్యే ధర్మశ్రీ భజన చేసిన జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు మా రాజుగారు నిన్నకాక మొన్నేనండి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఏమైందో కూడా తెలియదు, మాట్లాడడం ఫోటోలే కనపడుతుంది తప్ప రిజల్ట్ అయితే ఏం రావట్లేదు సార్. ఎందుకంటే ఈ నియోజకవర్గంలోని ఎంటైర్ మీరు అనుకున్న సబ్బవరం నుంచి యువతల వరకు వచ్చేసరికి నర్సీపట్నం అనుకునేంత వరకు ఇది చోడవరం కాన్స్టిట్యున్సీ. ఇది ఎంటైర్ కాన్స్టిట్యున్సీని బేస్ చేసుకున్న ఇదండి. అలాంటి రోడ్ని కూడా పట్టించుకోలేదంటే ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు సార్. లాస్ట్ టైం ధర్మశ్రీ గారు 100% ఓడిపోవడానికి కూడా కారణం అదేనండి. ఇప్పుడు మా రాజుగారు వచ్చారు, మేము ఏదో చేస్తారనుకున్నాం సార్, మా ప్రభుత్వం వచ్చిందని మేమే చేసాం సార్, సపోర్ట్ చేసాం, గెలిచాం. అయినా సరే మాకు ఈ కష్టాలు తప్పలేదు. ఈ రీసెంట్గా వచ్చిన వర్షాలు ఫ్లడ్స్ వల్ల మనకి వడ్డాది దగ్గర ఉన్న కాజువే కొట్టుకుపోయిందండి, పేట కాజువే కొట్టుకుపోయిందండి. దానికి దీనికి అమౌంట్స్ అయితే శాంక్షన్ అయ్యాయి, బట్ ఏంటంటే రిజల్ట్ లేదండి. రీసెంట్గా దసరా సెలవులు ఇచ్చిన తర్వాత ఒక బాపండి అన్యాయంగా చనిపోయాడు సార్ అక్కడ. అలాగే ఒక పెద్ద ఆయన. ఇలాంటి మరణాలు ఇంకెన్ని చూడాలని జనాలు అయితే భయపడుతున్నారు సార్ ఆ పేట వరకు. అలా అనుకుంటే ఎంతోమంది ఎంప్లాయీస్ ఇక్కడ పాడేరు కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే పైకి వెళ్ళాల్సిన ఏజెన్సీ వెళ్ళాల్సిన అరకు టూరిజం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ఎవరు మానేశారు సార్, చాలా 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 ఇబ్బంది పడుతున్నారు సార్. ఎంప్లాయీస్ వెళ్తున్నప్పుడు కూడా నడాలు ఇరిగిపోతాయా, బైక్లు ఇరిగిపోతాయా, ఇంక పూర్తిగా అసలు తిరగడం మానేశారు సార్. ఎందుకంటే ఈ రోడ్ల దుస్థితి అనేది ఎంత దారుణంగా ఉందండి. మీరు ఇప్పుడు వచ్చారు కదా, వచ్చినప్పుడు కూడా మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు. మాకు ఏది చేసినా చేయకపోయినా ఈ పథకాలు ఇవన్నీ మాకు అవసరం లేదండి. మాకేంటంటే ఈ రోడ్డు వేసి ఇవి కరెక్ట్ గా ఉండి అంతా నీట్ గా ఉండేటట్టు చూసుకుంటే చాలండి. ఇంకా అంతకు మించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు ప్యాచ్ వర్క్లు అని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా అట్టాసంగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించి ఏజెన్సీల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు రోడ్లన్నీ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాటికి శంకుస్థాపనలు కూడా చేశారు. మరి దాంట్లోనైనా కనీసం ఈ రోడ్లు బాగుపడాలి కదా, మరి ఎందుకు చేయలేదు? శంకుస్థాపనలు అనేవి ఎప్పుడూ జరుగుతాయి సార్, గత ప్రభుత్వంలో జరిగి ఇప్పుడు జరుగుతున్నాయి. మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటంటే మన సంక్రాంతికి హైదరాబాద్ నుంచి బయట నుంచి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్యాచ్ వర్క్లు ఏమన్నారండి, దానికి శంకుస్థాపన చేస్తామండి. అందులో ఏమీ వేయలేదు సార్, పిక్కలు వేయలేదు, గ్రైవల్ వేయలేదు, ఏమీ వేయలేదు. ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు సార్. అది చెప్పినంత వరకే ఉంటున్నాయి తప్ప ఏది కూడా వర్కౌట్లోకి రావట్లేదు సార్. మాకేంటంటే దయచేసి మీ ద్వారా అయినా పర్వాలేదు, మీడియా ద్వారా అయినా సరే మాకు తెలిసి ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఈ రోడ్ల దుస్థితిని అనేది మార్చండి. చాలా చాలా ఎక్కడ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా ఇంత దౌర్భాగ్యత పరిస్థితి ఉండదండి. ఇటు చోడవరం వెళ్ళలేము, అనకాపల్లి వెళ్ళలేము, ఇటు నర్సీపట్నం వెళ్ళలేము, ఇటు పాడేరు వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ అసలు ప్రయాణికులు స్తంభించిపోయి ఉన్నారు సార్. ఎక్కడా లేదు. ఆ కాజువేకి అమౌంట్ ఏదో శాంక్షన్ అయిందన్నారు, R&B అధికారులు రావడం తప్ప పని రిజల్ట్ లేదు. తర్వాత ఇక్కడ వడ్డాది కాజువేకి అమౌంట్ శాంక్షన్ అయిందన్నారు, అది అవ్వలేదు, ఏది అవ్వలేదు సార్. ఇప్పుడు కాజువేలే అవ్వలేనప్పుడు ఈ ప్రాపర్ బ్రిడ్జెస్ ఎప్పుడు చేస్తారు సార్? అంటే ఇప్పుడు పథకాలన్నీ మేము అడగట్లేదు సార్, పథకాలు ఇవ్వచ్చు, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కావాలి కదండి. డెవలప్మెంట్ లేకుండా పథకాలు ఇచ్చేసి ఫ్రీ బస్ ఇచ్చేసి రేపు ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తారట. ఆటోలు ఉండాలి కదా, ఆటో వాళ్ళకి డబ్బులు కావాలంటే ఇప్పుడు ఆటోకి 15,000 మనం ఇవ్వడం ఇబ్బంది కాదండి. ఇప్పుడు ఆటో నడవాలంటే రోడ్డు ఉండాలి కదా, రోడ్డు లేనప్పుడు ఆటో ఎందుకండి? ఎవరు చూసారు ఇవి? ఈ ఇబ్బందులు ఎవరు ఆలోచించట్లేదు. ముందు ఆటో బతకాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆటో రోడ్డు అంటే వెళ్ళాలంటే రోడ్డు వేసి ఉండాలి కదా సార్. అవి లేదు. బస్సులు ఫ్రీ బస్సులు అన్నారు, పర్లేదు, లేడీస్కి ఇవ్వడం తప్పలేదు. బస్సు తిరగడానికి రోడ్ లేదు కదా. ఈ ధోరణి ఈ రెండు నియోజకవర్గాలు మరీ ఘోరంగా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుంటారో లేకపోతే ఈ R&B డిపార్ట్మెంట్ మినిస్టర్ తీసుకుంటారో, ఎవరు తీసుకున్నా సరే R&B డిపార్ట్మెంట్ తీసుకుంటారు అనుకున్నాం. ఇంకొకటి మీకు తెలియని ఆశ్చర్యకరం ఏంటంటే కోర్టులో చోడవరం కోర్టులో కేసులు వేశారు సార్ లాయర్స్ మా రోడ్ల మీద, R&B ప్రభుత్వం మీద. వాళ్ళు కూడా 1 month టైం అడిగారంట. అది ఈ రోజు హీరింగ్ అయింది. ఈ రోజు మళ్ళీ November 15 వరకు కోర్టు వాయిదా వేసిందంట. ఎలా పాసిబిలిటీ అండి? రోడ్డు ఎప్పుడు వేస్తారు వీళ్ళు? కోర్టులో వాదించుకుంటే మేము ఏమన్నా ప్రజల మీద వాదించాలండి, ప్రభుత్వం మీద వాదించాలా? ఈ రోడ్లు, ఫ్రీ బస్సులు, ఈ పథకాలు ఇవన్నిటికంటే ముందు రోడ్డు వెళ్ళడానికి సౌకర్యం కల్పిస్తే అంతా హ్యాపీగానే ఉంటుందండి. ఏ పథకాలు కూడా అవసరం లేదు సార్. ఆ పథకాలు అవసరం ఉంటే సరే కావాల్సిన నీడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇవ్వండి. పథకాలు ఇచ్చేటప్పుడు అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కావాలి. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అండి, ఆయన చేస్తారు. కాకపోతే ఆయన గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియట్లా. ఇక్కడ జరుగుతుందా లేదా అనేది కూడా ఆయన
ఆయన టీమ్ తో సర్వే చేయించుకోవాలి, రోడ్లు ఎలా ఉండాలి ఏంటనే చూసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు మళ్ళీ సంక్రాంతి వస్తుంది సార్. ఇప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, లోకల్ ఎమ్మెల్యే కానీ మీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు. మరి వీళ్ళందరూ కూడా ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల్ని తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా వీళ్ళకి ఉంది కదా సార్. మేము అదే చెప్పాము, 2019 నుంచి 2024 ధనుశ్రీ భజన చేశారు సార్ అసెంబ్లీలో. మా రాజు గారు ఇప్పుడు నిన్న మొన్న భజన చేశారు సార్. ఇది భజన చేసినంత వరకే తప్ప ఎప్పుడు రిజల్ట్ రాలేదు. ఆ సీఎం రమేష్ గారు వచ్చారు, మీ బిడ్జ ఆ బిడ్జ అన్నారు, ఏమీ లేదు సార్. ఎంపీ గారు వచ్చారు, వర్క్ మాకు మాటలు ఏం వద్దు సార్, మాకు చేసాం కదా, మీరు చెప్పారు, మేము ఓట్లు వేసాం, గెలిపించుకున్నాం. ఇప్పుడు మాకు పని చేయండి, తప్పే ఉంది. మాకు గెలిపించుకున్నందుకు మాకు న్యాయం చేయండి. మేమే మా కోరికలు అడగట్లేదు కదా. ఆ రోడ్ డెవలప్ చేయండి, ఆ నియోజకవర్గం డెవలప్ చేయండి, తప్పకుండా మళ్ళీ ఆయన గెలుస్తారు. ఫస్ట్ ధర్మశ్రీ ఓడిపోవడానికి కారణం ఆ రోడ్ సార్, ఆర్ఎన్బి రోడ్. మాకేంటంటే ఈ గోతులు ఇవి బిడ్జెస్ అన్నీ కోల్పోవడం వల్ల ఏంటంటే ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వ్యవహార వృత్తుల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ రోడ్ సైడ్ దయచేసి ఎవరైతే ఇప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారో వాళ్ళ అధికారులకి చెప్పి, వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే గారు మన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ మినిస్టర్కి చెప్పేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్తారో ఏంటో తెలియదు, కానీ ఇవి తొందరగా వీలైనంత తొందరగా మాకు బిడ్జెస్ కాజ్వేస్ కానీ బిడ్జెస్ అయ్యేలోపు ఈ కాజ్వేస్ రెండు వేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు బతకడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సార్. ఈ రూఫ్ లైన్లో వెళ్తున్నారు సార్, గౌరీపట్నం రూట్లో కొంచెం దూరం వెళ్ళేసరికి తప్పుకునేటప్పటికి పొలాల్లోకి వెహికల్స్ వెళ్ళిపోతున్నాయండి. ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయండి. కాజ్వేలు తప్పకుండా వీలైనంత తొందరగా వేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూడా ఏదైతే కాజ్వే ఉందో తాచేరు నది దగ్గర ఉన్నటువంటి ఏదైతే కాజ్వే కొట్టుకుపోయిందో దానికి అవతల వైపు ఉన్నటువంటి విజయరామరాజుపేటకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చుట్టూరు తిరిగి యువతలకు రావాల్సిన పరిస్థితి. యువతల వాళ్ళకి పొలాలు ఉన్నాయి, అలాగే విధంగా ఆవులు మేపుకోవాల్సిన పరిస్థితి, పొలం పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడి లేదా అవసరమైతే నదిలో నుంచి దిగి వెళ్ళేటప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయని చెప్పి ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కూడా ఒక పెద్ద ఆయన ఒక బాలుడు కూడా ఇక్కడైతే చనిపోవడం జరిగింది. దీంతో గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు మీ పేరు? జగదీశ్వరం అండి. ఏ ఊరు? విజయరామరాజుపేట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇటుక ఎందుకు వచ్చావు? మా కళ పశువులు మేపుకుంటానండి. మా కళ లోపల ఉన్నాయండి. ఈ రాకపోకలకు బాగా ఇబ్బంది పడుతున్నాం. పశువులు అన్ని ఆతలో ఉన్నాయి, మేపుకి ఇబ్బందిగా ఉంది. తావు కొలిడి వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది? ఈ సమస్య 3 సంవత్సరాలు అవుతుంది. బ్రిడ్జి పడిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. వచ్చినా పట్టించుకోవట్లేదు. వస్తాండ్రు తాతయ్యాలు కానీ చేయట్లేదు, దీనిగా చేస్తాండ్రు సార్. మరి ఇప్పుడు మీరు ఎలా వస్తారు? ఇలాగే వస్తానండి. ఈ నీటిలోంచి ఇబ్బంది పడే వస్తున్నాం. ఈ ఫోర్స్ ఎక్కువ ఇన్స్టిట్యూట్లు వేసినా కొడేస్తుంది, అది సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు ఇక్కడ ఎవరో చనిపోయారని తెలిసింది, ఎవరు? మా పేట విజయనగరంపేట చిన్న కుర్రాడు అండి. మొన్న అండి ఓ ముసలతను అండి, మన నర్సానికి అండి. మరి అధికారులకు కానీ మీ ఎమ్మెల్యేలకు కానీ చెప్పారా? అధికారులు చెప్పాయండి, పని చేసిన వస్తుండ్రు, చేస్తుండ్రు. ఈ చేసిన పైపులు వేసినా కొంచెం కింద డౌన్ పెట్టుకుంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంది సార్. అత్యాల్సి మరి పైపులు ఎత్తే వాళ్ళు అత్యాల్సి మరి కొడేస్తుంది. ఇక్కడ బ్రిడ్జి కట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది కదా. అసలు బ్రిడ్జి కోసం కానీ లేదంటే ఆ కాజువే నిర్మించాలని కానీ లేదంటే మీకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఎమ్మెల్యేని మీరు ఎప్పుడైనా అడిగారా? ఎమ్మెల్యేని అడిగండి, అంతకుముందు ఒక చుట్టూ అడిగాయండి. వచ్చారు చేస్తాం అంటుంటారు. ఈ కాంట్రాక్ట్ అయిపోవాలి, చేస్తాము, బ్రిడ్జి అయిపోతాడు, చేస్తాం అంటుంటారు. ఇప్పుడు వచ్చి అధికారులు ఏ అధికారి అయినా ప్రభుత్వమైనా పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వమైనా పట్టించుకోలేదు. మరి మీరు ఎంత దూరం నుంచి వస్తారు? ఇప్పుడు మీ ఊరు నుంచి ఇప్పుడు ఊరు కనిపిస్తుంది, మధ్యలో నది కనిపిస్తుంది. అక్కడి నుంచి యువతకు రావాలంటే మీరు ఎంత దూరం నుంచి రావాలి? చాలా ఇబ్బంది. దగ్గర 4 కిలోమీటర్లు పడుతుంది అండి. మొత్తం అటు నుంచి ఆతల మొత్తాన్ని తిరిగి రావాలండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మరి మనుషులు అయితే ఖాళీ మనుషులు వచ్చేస్తారు. మరి ఇప్పుడు ఆవులు తోలుకోనో గేదెలు తోలుకోనో లగేజీలు పట్టుకోనో రావాల్సి ఉంటే అప్పుడు ఎలా వస్తారు? చాలా ఇబ్బంది పడి వస్తానండి. ఎలా వస్తారు మీరు? ఏ ఊరు మీద నుంచి వస్తారు? పేట నుంచి అలా ఒడ్డు నుంచి అక్కడ ఎవరో కొట్టుంది, వాళ్ళ మీద నుంచి తిరిగి రావాల్సింది. చాలా ఇబ్బంది పడుతున్నాం వస్తాడికి. వాటర్ పరిస్థితి ఈ పశువులకి వాళ్ళకైనా ఈ వర్షం పడితే బాగా ఇబ్బంది అయిపోతుంది సార్ మాకు. చిన్నపిల్లలు వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పెడుతున్నారు. ఏ టైంలో వెళ్ళే సరే ఏ జారిపోయి పడిపోతారో అని ఇబ్బందిగా ఉంది. మాకు కావాలా బ్రిడ్జి కావాలని వైజాగ్ వెళ్తుందండి. వైజాగ్ ఈ రోడ్డే అన్ని
అసలు వరుస వెళ్తుంది, పాడేరు, జిగుమాడుగులు అన్ని రోడ్డు ఇలా వెళ్తూనే ఉంటదండి. మరి ఇంకేవి అని ఇబ్బందులు అయిపోయి అన్నీ. మరి వెళ్ళడానికి ఇబ్బంది లేదండి. గౌరీపట్నం మీద వెళ్ళాలంటే ఆటోలే ఉంటాయి, బస్సులు ఉండవు. చాలా దూరం ఉంటది. మరి ఛార్జీలు 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఇలాగైతే 20 తీసుకుంటారు. అలా ఇబ్బంది పెడుతున్నామండి మేము. మరి మాకు బ్రిడ్జి ఎత్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఎప్పుడు ఎత్తారు ఏటో. లోపూడి శివారు బంగారమడ గ్రామం అండి, అప్పుడు కొండబాబు అండి. మాకు రోడ్లు సౌకర్యం బాగోలేదండి. రోల్గుంట నుంచి వెంకన్నపల్లి వరకు కూడా రోడ్లు అసలు చాలా దారుణంగా ఉన్నాయండి. ఇటుకాసి ఒక ఉన్నారు, అటుకాసి ఒక అతను ఉన్నారు, పెద్ద అతనులో వాళ్ళు కూడా ఏమి రోడ్ల గురించి దయచేసి పట్టించుకోలేదు. జనాలు యాక్సిడెంట్ అయిపోయి బళ్ళ మీద పడిపోవడం, వెనకాల ఆడవాళ్ళకు కూడా భయం వేసేస్తుంది. భయపడి వెళ్ళేసరి గోతులాలు పడిపోతుండ్రు, యాక్సిడెంట్లు గురి అయిపోతుండ్రు. చాలా బీభత్సంగా ఉన్నాయండి. రోడ్ల నుంచి వెంకన్నపల్లి వరకు రోడ్లు అసలు బాగోలేవు సార్, చాలా దారుణంగా ఉన్నాయి. మా భయంతో వెళ్తాను. ఎవరు ఏ నాయకులు వచ్చినా పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలోనూ కూడా పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం వచ్చి కూడా పట్టించుకోలేదు. దయచేసి మాకు రోడ్లు సౌకర్యం కల్పిస్తానని తమరిని దయచేసి అడుగుతాను. బుక్కిపేట మండలం, అనకాపల్లి జిల్లా. రోడ్ల పరిస్థితి చూస్తే నానా అధ్వానంగా ఉన్నాయి. ఎటు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఆటో రెండో పని లేదు. ఆటో మీద బతుకుతున్నాం కాబట్టి బ్రిడ్జీలు చూసి ఎక్కడ చూస్తే అక్కడ స్టక్ అయిపోవడం. అని చేత ఎటు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. ఇంక ఇదే ఆస్కారం. రూట్లు నానా అధ్వానంగా ఉన్నాయి స్వామి. ఎక్కడ పెడితే అక్కడ గోతు రోడ్డు పోయి ఉన్నాయి. ఇక ఈ పరిపాలన చూస్తే అలా ఉంది. అక్కడ తిరబడిపోతున్నాయి. ఆటో వెళ్ళడానికి కూడా ఎక్కడ పడితే అక్కడ తిరబడిపోతున్నాయి. ఇటు వెళ్ళడానికి ఎటు సైడ్ వేద్దామన్నా గతకులో, ఇటు చూద్దామన్న భయం, అటు చూద్దామన్న భయం. ఇంకంతే పరిస్థితి. మేము వెళ్ళడం అయితే అనకాపల్లి చూడవాలి వెళ్తాం. ఎక్కువ జర్నీ అయితే ఇలా వడ్డాల మీదుగా చూడవాలని వెళ్తాం. అలా రూట్లు బాగోక ఇలా గౌరీపట్నం మీద తిరిగి వెళ్తాం. నెక్స్ట్ అనకాపల్లి ఎన్ని కిలోమీటర్లు పెరుగుతుంది గౌరీపట్నం? రోజు అయితే 150 ఉంటుంది. నార్మల్ డైరెక్ట్ రోడ్ డైరెక్టర్ అయితే ఎంత ఉంటుంది? గట్టిగా ఉంటే ఒక 50-60 రూపాయలు, 20 రూపాయలు. ఇలా డైరెక్ట్ ఇలాగైతే ఎన్ని తిరుగుతాడుకు 100 కిలోమీటర్లు వస్తుంది. రోడ్ల పరిస్థితిపై ఆటో డ్రైవర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు కూడా కొన్ని వందల కిలోమీటర్లు తిరుగుతున్నటువంటి ఆటోల మీద ప్రయాణికులు తీసుకెళ్తూ వాళ్ళ ప్రాణాలను బాధ్యతగా తీసుకొని ప్రయాణం చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు రోడ్ల దుస్థితికి సంబంధించి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్లలో తిరుగుతున్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆటోల పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ రోడ్లో ఉన్నటువంటి పాడేరు నుంచి అనకాపల్లి రోడ్డు వెళ్తున్న ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఇక్కడ మీరు రోజు కూడా నిత్యం ఆటోల మీద ప్రయాణిస్తారు, ప్రయాణికులు తీసుకెళ్తారు. ఎలా ఉంది రోడ్డు? సార్, నా పేరు నాగేశ్వరరావు అండి. నేను 2000 సంవత్సరం నుంచి ఆటో తోలుతున్నాను. ఆటో జీవనోపాధిగా సాగిస్తున్నాము. మేము వడ్డాది నుంచి నర్సీపట్నం తిరుగుతాము, అలాగే వడ్డాది నుంచి చోడవరం వైపు అనకాపల్లి కూడా వెళ్తుంటాము. ఈ వడ్డాది చోడవరం మధ్య బ్రిడ్జి ఒకటి కూలిపోయింది. దానివల్ల ఏంటంటే ప్రయాణికులు, స్కూల్ పిల్లలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీని చేత ఏంటంటే ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఇలా గౌరీపట్నం నుంచి చోడవరం వెళ్ళవలసి వస్తుంది. అది సింగిల్ వే వల్ల ఒకసారి ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణికులు మాకు కూడా ఇబ్బంది పడుతున్నాము. అలాగే రావుకతము, కొత్తకోట, నర్సీపట్నం, రోలుగొంట వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద గాథలు పడిపోయి రోడ్డు అంతా బాగా దారుణంగా తయారై ఉంది. ఎక్కడన్నా నీరు చేరి ఆ నీటిలో దిగితే అది గొయ్యో తెలీదు, లేకపోతే రోడ్డో తెలీదు. అందులో కొన్నిసార్లు ఏమో ఆటో కూడా దిగబడిపోయే పరిస్థితి ఉన్నది. చాలా సార్లు ప్రయాణికులు కానీ, బండిలో ఉన్న వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఎవరికైనా ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ప్రభుత్వం తక్షణమే ఈ రోడ్ని వెంటనే వేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మీరు ఉంది, ఎన్ని సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నారు? నేను ఇంచుమించు పెట్రోల్ ఆటోలు కానీ రోడ్లు ఆటోలు తోలుతున్నానండి. కానీ ఇప్పుడున్న పరిస్థితిని పెట్టి చూస్తే ఇదివరకు ఉన్నాయి, ఇప్పుడే ఉంది, అప్పుడు ఉంది. కానీ ఎవరు కూడా నమ్మకం లేదు, పట్టించుకోవట్లేదు తప్ప. ఏదో ఈ పార్టీ అయినా ఆ పార్టీ, మాకు పార్టీలు గట్ట మాకు అనవసరం. మరి రోడ్లు అంటే ఏం బాగోలేదు. ఇటు నుంచి తాటిపేట దగ్గర నుంచి అనకాపల్లి వరకు రోడ్లు అస్సలు బాగోలేదండి. అదేవిధంగా నర్సీపట్నం కానీ మరి ఏమైనా బాగోలేదు. ఇప్పుడు ఏంటంటే బాగా ప్రజెంట్ స్కూల్ పిల్లలు ఇబ్బంది పడిపోతారండి.
తర్వాత ఏదో పూటకొట్టు కోసం కూలి పనికి వెళ్ళేటోళ్ళు చోడవరం వెళ్ళాలి. ఇక్కడ నీ ఏరియా మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామాలకి చోడవరం. అక్కడ ఏ తాపానికి వెళ్ళాలని ఏది సరే, హాస్పిటల్కి కానీ దేనికైనా సరే ఇంచుమించు 4 నియోజకవర్గాల జనాలు చాలా ఇబ్బంది. పాడేరు, నర్సీపట్నం, చోడవరం, ఇటు దాని చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గం కలిపి ఈ జనాలంతా ఇదే ట్రాఫిక్. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా రాత్రి పగలు ఇదే వెళ్ళాలి. కానీ అవకాశం లేదు. ఇప్పుడు ఎటోళ్ళంటే ఎవరో ఏదో తల పిడికడన్నట్టుగా జరిగిపోయారు తప్ప జరిగిపోతారు తప్ప ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి రోడ్డు మార్గాలు లేదు ఇప్పుడు ప్రజెంట్. అది దానివల్ల దాని గురించి మీ ఆటో నడిపేటప్పుడు గోతుల్లో ఆటోలు పడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే రిపేర్లు అవడం కానీ అట్లా జోకర్లాడి పోతున్నాయి సార్. జోకర్లు పోతున్నాయి, బండి అంతా పాడవుతుంది. అలాగని ప్రతి గాతలో పడినప్పుడు మా ఇలా బ్రేక్ కాలు ఎత్తి బ్రేక్ బ్యాన్లు పోతున్నాయి, మా పెట్టి పేరు టైర్లు పోతున్నాయి. అలాగే ఏంటంటే మా ఏంటంటే పెట్టుబడులు ఎట్టుకోవడానికి నరకం కనబడుతుంది సార్. అది మాకు ఏదైనా సరే అవకాశం వేసి మీరు రోడ్డు వేసి ఇలా ఉంది, మాకు ఇబ్బంది ఉండదని చెప్పారు. రోడ్లు కూడా బాగా దారుణంగా పెద్ద పెద్ద గోతులు నుయ్యులు తలపించేలా ఉన్నాయి సార్. పెద్ద పెద్ద రాళ్ళు మీదకి తేలిపోయి టైర్లు కొట్టేసి ఎయిర్ లాగేసి, టైర్లు కొత్త టైర్లే 2000 రూపాయల టైర్లు ఎయిర్కి లాగేసి ఒక 9 నెలలు రావాల్సిందే, నెల 15 రోజులకి అలాగే ఎయిర్ లాగడం. దాని యొక్క ఇబ్బంది కూడా జనాల మీద టైర్లు పేలిపోవడం ఇబ్బందులు పడుతున్నాం సార్. ప్రమాదాలు చోటు చేసుకుంటే ప్రమాదాలు జరిగితే ఈ ప్రయాణికులు ఎక్కించుకునేటప్పుడు వాటర్ అది నిండిపోయి ఏ గాత ఎక్కడ ఉందో కనపడదండి. గాతులు తెలియడం వల్ల గాతలో దిగిపోవడం వల్ల ఆటోమేటిక్ గా ఆటో కూడా డ్యామేజ్ అవుతుంది, లోన ప్యాసింజర్లు కూడా ఇబ్బంది పడుతున్నారండి. పెద్ద పెద్ద లోయల్లాంటి గాతలండి. మామూలు గాతలు అన్నా బాగుందండి, పెద్ద బాయిలోడిపోయే గాతలండి. ఇప్పుడు మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక ఆటో టైర్ పోతే ఎంత అవుతుంది? టైర్ ఇప్పుడు ప్రస్తుతానికి 2500 అండి. ఎంఆర్ఎఫ్ సీల్ టైర్ 9 నెలలు సంవత్సరం వచ్చిందండి. అలాగే తిరిగిన మామూలు రోడ్లప్పుడు ఈ గాతుల రోడ్ల వల్ల మినిమం 3 నెలలకి 4 నెలలకి కూడా టైర్ ఎయిర్ లాగేసి రాయి కొట్టేసి ఇది అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. రోడ్లు బాగాలేవు కదా, ప్రయాణికులు ఎలా ఎక్కిస్తారు అంటే ఎంతమందిని ఎక్కిస్తారు, ఎలా వాళ్ళు తీసుకుంటారు? ఏముందండి, మామూలుగా బస్సులకే కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. ఆటోలు కూడా రోడ్డు బాగోపాలు ఎందుకులే అన్నట్టుగా ఒక 6-7 ఎక్కింది 3 ఆటలతో సీట్లు ఉంటే సరిపెట్టేసుకునే విధంగా చేస్తున్నారు. ఎవరు అడిగారా రోడ్లు బాగాలేవు రోడ్లు వేయండి మీ ఎమ్మెల్యేని కానీ? దగ్గర ఒక 5-6 సంవత్సరాలు బట్టి 7-8 సంవత్సరాలు బట్టి ఇదే విధంగా చిన్న చిన్న గాతలకి మామూలుగా మట్టి వేయడం తప్ప ఇంకా. కేసీఆర్ రాజు గారు ఇండియాలో నడిచి వెళ్తారు, గతకలో నడిచి వెళ్తారు. మరి మా బాధలు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు నడిచి వెళ్తారు అంటే మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళే పట్టించుకోవద్దు. మా పరిస్థితి ఏంటండి, మనం ఎలా బతకాలండి? ఫైనాన్స్కి ఎట్లా అసలు ఫోన్ చేస్తాను, ఫైనాన్స్ వాళ్ళకి బల్లి ఇచ్చి అలా ఈ నాయకులు మా గురించి ఏమైనా పట్టించుకుంటారా? అదండి. చూసాం కదా, ఏదైతే చోడవరం మాడుగుల నియోజకవర్గంలో సంబంధించి కూడా ఉన్నటువంటి ప్రధాన రహదారి అటు అనకాపల్లి నుంచి విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్లాల్సినటువంటి, అదేవిధంగా నర్సీపట్నం చేరుకోవాల్సినటువంటి ప్రధాన రహదారి దుస్థితి అయితే ఏ విధంగా ఉంది. మరి గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా, ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆవేదన, ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాచ్ వర్కులు చేయాలి, రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయాలని చెప్పి అట్టహాసంగా శంకుస్థాపనలు చేసింది. అయినా కూడా ఈ రోడ్లకైతే మోక్షం రాలేదని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోలేదని చెప్పి ఆవేదన చెందుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రోడ్లు ఎందుకు నిర్మించలేదు అంటూ కూడా స్వయంగా లాయర్లే కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద కోర్టులో కేసు వేయడం, దానికి R&B అధికారులు కూడా హాజరవడం ఒక విచిత్రమైన పరిస్థితులు అయితే ఈ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఎప్పటికైనా కూడా ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ భయాన్ని పోగొట్టే విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టాలి, ఆ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి స్థానికులు ఏదైతే కోరుతున్నారో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.